దీనిని ముందు జాగ్రత్త చర్యగా ఆలయం అంతా కూడా కెమికల్ క్లీనింగ్ చేసి ప్రతిరాయికి నంబర్స్ వేసి ఫోటోలు మ్యాపులు వాటి ఆధారంగా ఆలంపురమందు ఈ యొక్క ఆలయాన్ని మళ్ళీ యథాతథంగా పునర్నిర్మించటం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది. అలంపూర్లోనే ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చిందని అంటే దక్షిణ కాశీగా పిలువబడే అలంపురానికి సమీప నదుల సంగమం కాబట్టి అక్కడ ఉత్తరాదిన కాశీకి సమీపంలో గంగా యమునా సరస్వతుల సంగమం ఎంతటి పవిత్రమో ఇది దక్షిణ కాశీ అయిన అలంపురానికి సమీప నదుల సంగమం. ఇది కృష్ణా తుంగా భద్రా నదులు కలిసిన సంగమం కావున దీనిని దక్షిణ ప్రయాగగా పిలవడం జరుగుతుంది. ఆధారంగా కూడా ఇక్కడ ప్రాకారంలో యమునా నదీ శిల్పము, గంగా శిల్పము, హరిహర, అర్ధనారీశ్వర, యమధర్మరాజు, మన్మధుడు, షోడశభుజ నటరాజమూర్తి ఈ విధంగా చూడదగ్గ శిల్పాలు ఉన్నాయన్నమాట. ఎంతో ప్రాచీనమైన ఈ కట్టడం 1976 నుంచి 90 దాకా ఆలయాన్ని అక్కడ విడదీసుకొచ్చి అలంపురం నందు యథాతథంగా